నమస్కారం. మన ప్రాచీన సనాతన ధర్మంలో ఎప్పటినుంచో చెబుతున్న కర్మ సిద్ధాంతం, అలాగే ఇప్పటి అత్యాధునిక క్వాంటమ్ ఫిజిక్స్, ఈ రెండింటి మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ని ఈ విశ్లేషణలో మనం లోతుగా చూడబోతున్నాం. సాధారణంగా పుణ్యం, పాపం అనగానే అదొక ఆధ్యాత్మిక భావన, మతపరమైన నమ్మకం అని అనుకుంటాం కదా. కాని అస్సలు కాదు. మన ప్రాచీన విశ్వాసాలు, ఆధునిక సైన్స్, ఈ రెండూ ఒకే విషయాన్ని వేర్వేరు భాషల్లో ఎంత అద్భుతంగా చెబుతున్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. చిన్నప్పట్నుంచి మన పెద్దలు ఒక మాట చెప్తుంటారు, పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి అని. పైనెక్కడో చిత్రగుప్తుడు కూర్చుని ఒక పెద్ద పుస్తకంలో మనుషుల పాపపుణ్యాల లెక్కలు చిట్టా రాస్తుంటాడని ఒక బలమైన నమ్మకం మనలో ఉంది కదా. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన పాయింటుంది. ఈ విశ్వపు లెక్కల పుస్తకం కేవలం ఒక పాతకాలపు కట్టుకథేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన శాస్త్రీయ వాస్తవముందా? ఇప్పటి మోడర్న్ యుగంలో ఇవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టిపారేసిన సైన్స్ కోణంలో చూసినప్పుడు మాత్రం కళ్ళు చెదిరే నిజాలు బయటపడతాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక బేసిక్ సైంటిఫిక్ పాయింట్ ఏంటంటే, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఈ విశ్వంలో ప్రతీదీ ఒక శక్తే, అంటే ఒక ఎనర్జీ అన్నమాట. భౌతిక శాస్త్రం ఏం చెప్తోందంటే, ఈ విశ్వంలో 99% అంతా ఖాళీ స్థలమే, మిగిలిందంతా కేవలం ప్రకంపనలు. అదేనండి వైబ్రేషన్స్. మనుషుల ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ను క్రియేట్ చేస్తాయి. మన సనాతన ధర్మంలో పాపపుణ్యాలు అని వేటినైతే అన్నారో, వాటిని సైన్స్ పరిభాషలో సింపుల్గా ఈ పాజిటివ్, నెగటివ్ ఎనర్జీలుగా మనం ఈజీగా డికోడ్ చేయొచ్చు. ఈ ఇమేజ్లో ఉన్న అద్భుతమైన పోలికను ఒక్కసారి చూద్దాం. ఎడమవైపున పుణ్యముంది. సైన్స్ భాషలో చెప్పాలంటే ఇది హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. మనం ఇతరుల పట్ల ప్రేమ, జాలి చూపించినప్పుడు మన మెదడులో ఆక్సిటోసిన్, డోపమైన్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇది మన శరీరంలో ఒక అద్భుతమైన బ్యాలెన్స్ని, హార్మోనిని తీసుకొస్తుంది. ఇక దానికి పూర్తి ఆపోజిట్గా కుడివైపున పాపముంది. కోపం, ద్వేషం లాంటి ఫీలింగ్స్ అన్నీ లో ఫ్రీక్వెన్సీ తరంగాలు. దీనివల్ల బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయిపోయి విపరీతమైన ఒత్తిడికి, అనారోగ్యానికి దారితీస్తుంది. మరి ప్రాక్టికల్గా మనం ఒక మంచి పని చేసినప్పుడు మన బాడీలో ఎలాంటి బయోలాజికల్ రియాక్షన్ జరుగుతుందో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఒక నిస్వార్థమైన సాయం లేదా ఎవరిపైనైనా అన్కండిషనల్ ప్రేమను చూపించినప్పుడు మెదడు వెంటనే దానికి రియాక్ట్ అయ్యి డోపమైన్, ఆక్సిటోసిన్ లాంటి రసాయనాలను పంప్ చేస్తుంది. దీనివల్ల మనకొక తెలియని ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ వస్తాయి. ఇందులో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, ఇలాంటి పనులు చేసినప్పుడు మనిషి శరీరం చుట్టూ ఉండే ఆ ఎనర్జీ ఫీల్డ్, అదే మన ఆరా, మరింత బ్రైట్గా, ప్రకాశవంతంగా మారుతుంది. ఈ పాజిటివ్ ఆరా ఒక మ్యాగ్నెట్లా పనిచేసి గుడ్ లక్ని అట్రాక్ట్ చేస్తుంది. చేసిన పుణ్యం కాపాడుతుందని ఊరికే అనలేదు, దాని వెనక ఉన్న పక్కా సైన్స్ ఇదే. ఇక దీనికి రివర్స్లో ఒక నెగటివ్ థాట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మనలో అసూయ, కోపం లేదా విపరీతమైన స్వార్థం కలిగినప్పుడు బాడీ వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. వెంటనే కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ బ్లడ్లో కలిసిపోతుంది. ఆటోమేటిక్గా బీపీ పెరగడం, రోగనిరోధక శక్తి అమాంతం పడిపోవడం జరుగుతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. ఈ నెగటివ్ ఇమోషన్స్ వల్ల శరీరం చుట్టూ ఉండే ఆరా పూర్తిగా ముడుచుకుపోయి డార్క్గా మారుతుంది. ఈ డార్క్ ఎనర్జీ మన చుట్టూ ఉన్న సమస్యల్ని, బ్యాడ్ లక్ని చాలా ఫాస్ట్గా లాగేసుకుంటుంది. విషపూరితమైన ఆలోచనలు పక్కనోణ కంటే ముందు మన సొంత బాడీనే నాశనం చేస్తాయనడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదు. ఇక్కడొక షాకింగ్ నిజమేంటంటే, మనం భౌతికంగా చేసే పనుల వల్ల మాత్రమే కాదు, మన మైండ్లో సైలెంట్గా రన్నయ్యే ఆలోచనలు కూడా అతి భయంకరమైన ఎనర్జీ జనరేటర్లే. పాపపుణ్యాలనేవి కేవలం ఫిజికల్ యాక్షన్స్కి మాత్రమే పరిమితం కాదు. మనసులో ఎవరికోసమైనా చెడు జరగాలని జస్ట్ అనుకుంటే చాలు, అప్పటికప్పుడే ఒక నెగటివ్ ఎనర్జీ క్రియేట్ అయిపోతుంది. అదే మనస్ఫూర్తిగా ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటే వెంటనే ఒక పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది. మన బాడీలో ప్రతి కణం, ప్రతి చిన్న ఆలోచన దేనికదే ఒక స్పెసిఫిక్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఇది నిజంగా క్రేజీ డేటా. ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ డాక్టర్ డేవిడ్ హాకిన్స్ డిజైన్ చేసిన మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇది. మానవ భావోద్వేగాలు అంటే ఎమోషన్స్ను ఆయన హెర్ట్జ్ స్కేల్ మీద ఎలా కొల్చారో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేమ, జాలి లాంటి ఫీలింగ్స్ అత్యున్నతంగా, ఏకంగా 500 హెడ్స్కి పైగా వైబ్రేషన్స్ కలిగి ఉండి అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తాయి.
న్యూట్రల్గా ఉంటే 250 హెర్ట్జ్ దగ్గర బ్యాలెన్స్ దొరుకుతుంది. కానీ కిందకు వెళ్లే కొద్దీ కోపం, అహంకారం 150 స్థాయికి, ఆందోళన 100 హెర్ట్జ్కి పడిపోతాయి. ఇంకా అసూయ, గిల్ట్ ఫీలింగ్ లాంటివైతే ఏకంగా 30 హెర్ట్జ్ అనే అత్యంత డేంజరస్ స్థాయికి పడిపోయి మనిషిని తీవ్రమైన అశాంతికి గురిచేస్తాయి. ఏ ఎమోషన్ ఎలాంటి రేడియేషన్ ఇస్తుందో ఈ స్కేల్ చూస్తే మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం బయోఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ బయలాజికల్ కాన్సెప్ట్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఇది మన గుండె మరియు శరీరం చుట్టూ ఉండే ఒక ఎనర్జీ ఫీల్డ్. అమెరికాకు చెందిన హార్ట్మత్ ఇన్స్టిట్యూట్ వాళ్లు చేసిన రీసెర్చ్లో ఒక అద్భుతమైన విషయం బయటపడింది. ఎప్పుడైతే మనం ప్రేమ, కృతజ్ఞత లాంటి పాజిటివ్ ఫీలింగ్స్తో ఉంటామో గుండె చుట్టూ ఉండే ఈ ఫీల్డ్ చాలా పవర్ఫుల్గా, ఆర్గనైజ్డ్గా మారుతుందట. దీనిలో హైలైట్ ఏంటంటే ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మాత్రమే కాదు, మన పక్కనున్న వ్యక్తుల మూడ్ను కూడా పాజిటివ్గా మార్చేయగలదు. మన ఎనర్జీ వేరే వాళ్లకి కూడా హీలింగ్ ఇస్తుందన్న వాస్తవం వినడానికి చాలా గొప్పగా ఉంది కదూ. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లో జరిగిన ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ గురించి చూద్దాం. దాని పేరే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. అంటే విశ్వంలో ఒకానొక సమయంలో కలిసి ఉన్న రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా సరే ఒకదానిలో వచ్చే చేంజ్ వేరే కణం మీద ఇమ్మీడియట్గా ప్రభావాన్ని చూపిస్తుంది. మన కర్మ సిద్ధాంతానికి ఇంతకంటే పర్ఫెక్ట్ సైంటిఫిక్ ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి. మనం వేరే వాళ్లకి చేసే కీడుగాని, మేలుగాని ఈ క్వాంటమ్ నెట్వర్క్ ద్వారా మళ్లీ బూమరాంగ్ల మనల్నే తిరిగి చేరుకుంటాయి. ఎందుకంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో మానవాళి ఎంత ఒకరితో ఒకరు వైర్లెస్ కనెక్షన్తో ముడిపడి ఉన్నారన్నమాట. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇంకా సింపుల్గా మన డైలీ లైఫ్కి కనెక్ట్ అయ్యేలా చెప్పుకోవాలంటే ఈ అనంతమైన విశ్వాన్ని ఒక పెద్ద కాస్మిక్ బ్యాంకుగా ఊహించుకుందాం. మనం చేసే ప్రతి మంచి పని, మాట్లాడే ప్రతి మంచి మాట ఆ బ్యాంక్ అకౌంట్లో పాజిటివ్ ఎనర్జీలాగా డిపాజిట్ అవుతూ ఉంటాయి. మనకేదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ అకౌంట్లో ఉన్న ఎనర్జీ ఒక ఇన్విజిబుల్ షీల్డ్లా మారి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే నెగటివ్ పనులు చేస్తూ పోతే మన ఎనర్జీ బ్యాలెన్స్ జీరో అయిపోయి కష్టాలొచ్చినప్పుడు ఏ సపోర్ట్ లేకుండా పోతుంది. నిజం చెప్పాలంటే మన కర్మల అకౌంట్ను మెయింటైన్ చేసే ఆ చిత్రగుప్తుడి అకౌంట్ బుక్ ఇంకేదో కాదు, ఈ విశాలమైన యూనివర్సే. సో ఇప్పటివరకు మనం ఎనలైజ్ చేసిన డేటాను ఒకసారి సమరైజ్ చేసుకుంటే అసలు కథ క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపునేమో వేల ఏళ్లనాటి ప్రాచీన సనాతన ధర్మం చెప్పిన పాపపుణ్యాల కాన్సెప్ట్ ఉంది. కుడివైపును చూస్తే మోడర్న్ సైన్స్ చెబుతున్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మేనేజ్మెంట్ ఉంది. ఈ రెండూ అస్సలు వేరు కాదు, ఒకటే. ప్యూర్ లవ్ అండ్ కంపాషన్తో హై ఫ్రీక్వెన్సీలో బతకడమే పుణ్యం. అదే కోపం, పగ లాంటి నెగటివిటీతో లో ఫ్రీక్వెన్సీలో ఇరుకుపోవడమే పాపానికి అస్సలు సిసలైన డెఫినిషన్. ఫిజిక్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా బేసిక్ రూల్. శక్తిని మనం కొత్తగా పుట్టించలేము, అలా అని నాశనమూ చేయలేము. దాన్ని కేవలం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మాత్రమే మార్చగలం. మన కర్మ సిద్ధాంతం చెప్పేది కూడా అక్షరాలా ఇదే కదా. ఒక బంతిని మనం గోడకేసి ఎంత ఫోర్స్తో కొడితే అంతే స్పీడ్గా అది వెనక్కి రిటర్న్ వస్తుంది. అలాగే మనం ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ, అది పాజిటివ్ అయినా సరే నెగటివ్ అయినా సరే, వడ్డీతో సహా మనకే తిరిగి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ ఎప్పుడూ శిక్షిస్తుంది, పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ రక్షిస్తుంది. ఇది ఎవరూ కాదన్నా తప్పించుకోలేని ఒక యూనివర్సల్ సైంటిఫిక్ రియాలిటీ. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకొచ్చేశాం. ప్రాచీన ఆధ్యాత్మికత, ఆధునిక సైన్స్, ఈ రెండూ కలిసి మనకి ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాయో చూశాం కదా. ఇదంతా డీకోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనందరి మైండ్లో ఉండాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, ఈరోజు మనం ఈ విశ్వంలోకి ఎలాంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేయబోతున్నాం? మన ఆలోచనలను, రోజువారీ పనులను కాస్త పాజిటివ్గా ట్యూన్ చేసుకోవడం ద్వారా చాలా బ్యూటిఫుల్ అండ్ హెల్తీ లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇదే థాట్తో ఈ రోజుటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.